నేను వెళ్ళినా కానీ ఒక కొంతమందినే మార్చగలిగిన నేను ఆ జ్ఞానాన్ని అందించి అది కూడా కొన్ని సంవత్సరాలే ప్రచారం జరిగింది. నా వల్ల కాదు పిల్లలు అని ఒక్కొక్క యోగి అందరూ నాతోని కాదు అనేది అందరు తప్పుకున్నారు. కృష్ణ పరమాత్మ కూడా అన్న టైంలో బుద్ధుని ప్రథమ శిష్యుడైన ఆనందుడు నేను వెళ్తాను అని ఆయన పట్టుదలగా 108 మంది శక్తిని జ్ఞానాన్ని తీసుకొని ఆయన భూమి మీదకి మన పత్రిజీ రూపకంగా రావడం జరిగింది. ఆయన భూమి మీదకి వచ్చి మరి ఎంతో కష్టపడి ధ్యాన ప్రచారం చేసి ఇప్పుడు మనము ధ్యానం చేయండి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తేనే వాళ్ళు మనం లెక్క చేస్తారు. 40 సంవత్సరాల క్రితం అంటే మరి ఇంకా ఎంత కష్టమై ఉంటుంది. అంత కష్టపడి ఒక్కొక్క ఊరు వెళ్ళి 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు ఆయన దొరికేదే నెలకు 5 రోజులు సెలవు. 5 రోజుల సెలవుకు ఆయన అప్పుడు ఎర్ర బస్సులు ఓ రాత్రి బస్సు ఎక్కి అంత దూరం బస్సులో సీట్లు దొరకక నిలబడిపోయి ధ్యాన ప్రచారం చేసి ఒకరోజు ఒక ఊరు వెళ్ళేట ధ్యాన ప్రచారం చేయడానికి వాళ్ళకి వస్తానని చెప్పిండట. అప్పుడు ఆ బస్సులు ఎట్లుండే అది టైంకి వచ్చేది కాదు, వచ్చిన టైంకి పోయేది కాదు. ఈయన పోయేసరికి రాత్రి అయింది. పడుకున్నాడు. అప్పుడు మేము చేస్తాడు ఇంటి మీద అరుగు మీద పడుకున్నాడు. వాళ్ళు పొద్దున లేచి చూసరికి ఆడ అరుగు మీద ఉన్నారు. ఉంటే అయ్యోసారి మీరు వచ్చి మరి మమ్మల్ని లేపలేరు, ఇట్లా అరుగు మీద దోమలల్లో ఎట్లా పడుకున్నారు అని వాళ్ళు బాధపడితే మీరు బాధపడకండి, నా ఇబ్బంది పడండి, మీరు నిద్రమైన వాళ్ళని లేపి నేను డిస్టర్బ్ చేసి అవుతుందని మిమ్మల్ని లేపలేదు, పర్వాలేదు అని ఇట్లా చెప్పి వాళ్ళకు తెల్లవారి ధ్యానం నేర్పించి వచ్చారు. ఒక్కొక్క కూరగాయలు అమ్ముకోవడానికి వస్తే అమ్మారా కూరగాయలు తీసుకుంటానని సంపాదించి ఈ కూరగాయలన్నీ ఎంత అని 200 సార్ అనుకుంటే ఈ 200 నేను ఇస్తా, కూరగాయలు కూడా నువ్వే తీసుకో, కానీ ఒక గంట ధ్యానం చేసి చెప్తాను కూర్చోబెట్టి ధ్యానం. పార్కుకి వెళ్ళేవాడు. అక్కడ శనగలు అమ్ముకునేటాళ్ళు పిల్లాన్ని కూర్చొని నాయన దీనికి ఈ శనగలకు ఎంత అయితే అని 15 రూపాయలు సార్, ఆ డబ్బులు నేను ఇస్తాను, ఒక గంట ధ్యానం చేయాలి, డబ్బులు ఇచ్చి కూర్చోబెట్టాను. రైల్వే స్టేషన్లకు వెళ్ళి అక్కడ కూడా బఠానీలు అమ్ముకునేటాళ్ళని పిలిచి కూర్చోబెట్టి నీకు ఎంత అయితే ఈ డబ్బులు నేను ఇస్తాను, ధ్యానంలో కూర్చోాలి, ఇట్లా కూర్చోబెట్టి. ఎవరికన్నా అప్పటి రోజులలో వెహికల్స్ ఉండేవి కావు కదా, 2 వీలర్స్. ఎవరైనా నాకు బండి నడిపేయడం నేర్పండి సార్ అంటే ధ్యానం చేస్తే నేను నేర్పిస్తాను అని ధ్యానంలో కూర్చోబెట్టి ఆయన కష్టాలు అంతా ఇంత కాదు, ఎన్నో కష్టాలు పడి కొంతమందిని పట్టుకొని వాళ్ళని పట్టుకొని ఎక్కడెక్కడో తిరుగుకుంటూ ఆయన ధ్యాన ప్రచారం కోసము నాగార్జున ఫర్టిలైజర్లో జనరల్ మేనేజర్గా చేసి అతను ఉద్యోగానికి కూడా రాజీనామా చేశారు. ఉద్యోగానికి రాజీనామా చేస్తే ఇంట్లో ఇల్లు గడవ